నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం అయితే మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 500 రోజులు అవుతుంది. మరి ప్రజాపాలన అనే పేరుతో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి అయితే రావడం జరిగింది. మరి నిజంగానే మన తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుందా? ప్రభుత్వం చెప్పిన 6 పథకాలను అమలు చేస్తుందా? లేదా ప్రజలకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నిజంగానే పథకాలు అందుతున్నాయా లేదా? ప్రజల మాటల్లో తెలుసుకుందాం రండి. ఏం చేస్తుంటారు మీరు? ఇక్కడ అడ్డమైన లేబర్ పని చేస్తాము. ఇప్పుడు మనకి ప్రభుత్వం వచ్చి 500 రోజులైంది. ఎలా ఉంది? మీకేమైనా మంచి జరిగిందా? ఇక్కడ మంచి జరగడం ఏం లేదమ్మా. ఇప్పుడు పనులు డిమ్ముగా ఉన్నాయి, పనులు దొరకలేదు. రెండోది ఊర్లల్లో ఇంతంత ఏది నా రైతు బంధు అన్న వస్తాయి, రుణమాఫీ అవుతుంది అంటే రుణమాఫీ కాలేదు, రైతు బంధు కాలేదు, ఏవి కాలేదు. ఈ జనవరిలో స్టార్ట్ చేసిండ్రు, జనవరి 26 నుంచి స్టార్ట్ చేసిండ్రు రైతు బంధు. అప్పటి నుంచి మాకు 5 ఎకరాల వాళ్ళకి అసలు ఆ డబ్బులే పడలేదు. మీ ఇంట్లో ఒక్కరికి కూడా ఏ పథకం అందలేదా? ఏ పథకం అందలేదండి మాకు. మరి ఏం చెప్తారు గవర్నమెంట్కి? గవర్నమెంట్కి ఏం చెప్పాలి? అందదానికి ఏం చెప్తాం? ఏ గవర్నమెంట్ పోయి అడగాలి మేము? వాళ్ళు ఎక్కడ ఉంటారని పోయి అడగాలి? ఇప్పుడు అందరినీ వాళ్ళు 5 ఎకరాల వరకు వేస్తామన్నారు, 4 ఎకరాలకు వేసి ఆపేసిండ్రు. ఆ తర్వాత 5 ఎకరాల వాళ్ళు ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం మేము. వాళ్ళే పళ్ళే అవి రుణమాఫీ కూడా కాలేదు మాకు. పేరు అనురాధ. ఏం చేస్తుంటారు? నేను మున్సిపాలిటీ ఎంసీహెచ్ జాడు కొడతా కూలీలాగా. మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 500 రోజులు అవుతుంది. మీకు పథకాలన్నీ వచ్చాయా? మరి మా రాలేవమ్మా, ఏ పథకం రాలేదు మాకు. 2500 ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఇయ్యలేరు. పోస్ట్ ఆఫీస్లో పోయి మొన్న 200 కట్టి కార్డు కూడా తెచ్చుకొని ఇస్తాం మేము అంటే ఆశ, అది కూడా రాలేదు. ఏం రాలేవు మాకు. పెన్షన్ కూడా పింఛన్ ఎవరు, మా ఆయనకు పింఛన్ రాయంటేనే రాయలేరు. మా ఆయనకు హార్ట్ అటాక్ ఉంది, అది కూడా ఇస్తలేరు. రైతు పన్ను లేదు, రైతు బంధు అది కూడా పిరియలేదు మాకు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఏదైనా ఒక పని చేయాలి కదా, నైనా చేయాలి కదా. కరెంట్ అన్నా పిరి చేయాలి, 2500 అన్నా వేయాలి. ఏదైనా ఒక వ్యవసాయం మేము ఎన్నుకుంటాం కదా, అరే ఇట్లా మంచి పని చేస్తుండు, ఇట్లా చేస్తున్నాను మేము కూడా తీసుకుంటాం కదా దగ్గరికి. మరి ఏం చెప్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఏం చెప్తామంటే మరి మాకు ఏమయ్యింది, ఏం చెప్పాలి? ఏమన్నా వేస్తే మాకు ఏమన్నా మంచి చెడ్డ ఇండ్లు రాస్తామన్నారు, ఇండ్లు లేవు. ఇప్పుడు 4 విల్లలు ఉన్నారు, 4 విల్లలు ఏడు ఉంటారు చెప్పు? ఒక ఇల్లు రాస్తాను, ఆ ఇల్లు అన్న ఇవ్వాలి కదా, అది కూడా లేదా. ఏం చేస్తుంటారు మీరు? నాన్ వెజ్ మటన్ షాప్ బిజినెస్ ఉందమ్మా. ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 500 రోజులు అవుతుంది. మరి ఎలా ఉంది ప్రభుత్వం పాలన? ప్రజాపాలన అన్నారు, మంచిగా ఉందా మరి మీకు? ఈ ప్రజాపాలన 6 పథకాలు 6 గ్యారెంటీలు ఇవన్నీ వేస్ట్. ఒక్క ముక్క కూడా సంబంధం లేదు. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా అమ్మకు పెన్షన్ వస్తుండే, అన్ని విధాలుగా బాగుంటుండే, కరెక్ట్ టైంకి నల్ల వస్తుండే, నీళ్ళు కరెక్ట్ ఉంటుండే. అసలు ఈ పాలన వచ్చినప్పటి నుంచి ఇటు కరెంటు కొరతలు, నీళ్లు కరెక్ట్ రాకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ పాలన ఎంత తొందరగా పోతే అంత బాగుంటుందని అనుకుంటున్నాను. మీ ఇంట్లో ఒకటి కూడా ఏ పథకం ఎలాంటి పథకం లేదు, ఎలాంటి పథకం లేదు మా ఇంట్లో. లేదు లేదు లేదు, మాది మీదే వస్తుంది. మాకు 600 బిల్లు వస్తుంది, మేము అదే కట్టుకుంటున్నాం. చాలా దుఃఖంగా ఉన్నారు. ఈ పాలన పబ్లిక్ అందరు దుఃఖంగా ఉన్నారు. టీఆర్ఎస్ పాలనలో మీకు ఏదైనా చిన్న నుంచి పెద్ద దాకా షాదీ ముబారక్ కానివ్వండి, మీకు రైతు బంధు కానివ్వండి, ఏదైనా అసలు ఇంటికి వెళ్ళి లంచ్ చేద్దామంటే కరెంట్ ప్రాబ్లం లేకుంటుండే, అంత బాగుంది. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మహేందర్ అండి నా పేరు. ఓకే, ఏం చేస్తుంటారు? నాది ఇసుక బిజినెస్ అండి. ఇసుక బిజినెస్. అవును. ఓకే, ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చి 500 రోజులు అవుతుంది. మరి మేము వస్తే ప్రజాపాలన అన్నారు, ఎలా ఉంది మీకు? అన్ని పథకాలు అందుతున్నాయా? ప్రజెంట్గా అయితే పథకాలు అనేవి ఏం రాలేదు. మనకి ఏంటంటే ఉన్న బిజినెస్ కూడా కొద్దిగా డల్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ అనేది నడుస్తూనే మాకు ఏదైనా వర్క్ అవుతుంది, లేకపోతే కాదు కదా అట్లా. మరి 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ అన్నారు, అది కూడా రావట్లేదా? 200 యూనిట్స్ అయితే వస్తుందండి, అదొకటైతే వస్తుంది. మరి ఇంట్లో ఆడవారికి 2500 డబ్బులు ఇస్తా అన్నారు, అది కూడా రాలేదా? లేదండి, రాలేదు, అది రాలేదు. మరి మొత్తం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మొత్తం కేసీఆర్ గారు అప్పులు చేశారు అని అన్నారు, అందుకే మేము ఇప్పుడు ఏం పథకాలు ఇవ్వట్లేదు అని ఇప్పుడున్న ప్రభుత్వం అంటుంది. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? పథకాలు అనేది ఫస్ట్ వాళ్ళు చెప్పేటప్పుడు అవన్నీ అవగాహన పెట్టుకొని చెప్పాలా. ఇప్పుడు చెప్పిన తర్వాత ఇవి ఇయ్యలేము చేయలేము అంటే అది తప్పు కదా, పబ్లిక్ను మోసం చేసినట్టే కదా దాంతో. మరి ఇప్పుడు మీ బిజినెస్ ఎలా ఉంది? అంటే ఈ గవర్నమెంట్లో మీ బిజినెస్ ఎలా నడుస్తుంది? లేదండి, డల్గా ఉంది. మాకేమున్నా రియల్ ఎస్టేట్ నడుస్తూనే ఉంటుంది, రియల్ ఎస్టేట్ లేని రోజులు మాకేం నడవదు.
రియల్ ఎస్టేట్ అంటే మార్కెట్ మొత్తం డల్ అయిపోయింది. దేని గురించో తెలియదు. పర్మిషన్స్ ఇంకోటి హైడ్రా అని చెప్పి పెట్టడం వల్ల చాలా మంది వెనక ముందు అవుతారు కన్స్ట్రక్షన్ చేయాలంటే. దానివల్ల మాకు కూడా ఏం బిజినెస్ లేకుండా అయిపోయింది. ఫైనల్గా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఏం చెప్తామంటే సామాన్య ప్రజలను ఆదుకోవాలి. ఉన్నోళ్ళు ఉన్నట్టే ఉంటారు, లేనట్టు లేనట్టే అయిపోతారు. ఏంటంటే ఫ్యూచర్ ఏంటంటే లేనోళ్ళకి పెట్టమని ఆలోచిస్తున్నాం, ఉన్నోళ్ళకి కాదు. అంతే మా ఒపీనియన్. నమస్తే అండి, మీ పేరు? మద్దులు ఏం చేస్తూ ఉంటారు? వాస్తవం. ఓకే. ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 500 రోజులు అవుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రజలకి పనికొచ్చే పాలన చేస్తామని అన్నారు. మరి వాళ్ళు చెప్పిన పథకాలన్నీ మీకు వచ్చాయా? ఏం రాలేదు, ఏం చేయలేదు కదా ఆయన. ఏం రాలేదు, ఏం రాలేదు. మరి ప్రతి ఇంట్లో ఆడవారికి 2500 ఇస్తా అన్నారు, మీకు అది కూడా రాలేదు? అది కానీ రాలేదు. అదొక్కటి వచ్చింది, కరెంట్ ఒక్కటి వచ్చింది ఫ్రీ అనేది. ఇంకా అది తప్పనిస్తే ఏం రాలేదు. ఓకే. ఫ్రీ బస్ పెట్టారు, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా, లేదంటే ఏదైనా? ఉపయోగం అంటూ ఇంట్లో పని చేసుకునే వాళ్ళు ఆడవాళ్ళు బాగానే తిరుగుతున్నారు. మగవాళ్ళకి కష్టం అయిపోతుంది కదా. వాళ్ళకి మగవాళ్ళకి కూర్చునేకి స్నానమే లేకోకుండా పోతుంది. వాళ్ళే కొట్టుకుంటున్నారు కదా. ఆడవాళ్ళు కొట్టుకునేది, జుట్లు కొట్టుకునేది చూస్తున్నాం కదా మనమైతే. మరి ఎలా ఉంది ప్రజాపాలన అన్నారు, మరి ప్రజలకు నచ్చే పాలన చేస్తున్నా అంటారా? అంటే మనకు తగినట్టు లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అస్సలు చాలా కష్టం ఉంది. వాళ్ళు ఏదో వస్తారు, ఏదో చేస్తారని ఆశ అన్నారు, కానీ దానికి వ్యతిరేకంగా ఉంది కదా. ఇది చాలా వ్యతిరేకంగా ఉంది కదా. వాళ్ళు వేదవల్ది పింఛన్ అన్నారు, 4000 అన్నారు, మళ్ళీ 2005 గృహలక్ష్మి అన్నారు, మళ్ళీ ఇంకొకటి ఏదో చెప్పినారు. అది ఖాళీ ఈడ చేసింది ఏంటంటే ఖాళీ కరెంట్ ఒక్కటే మెయిన్. అది ఒక్కటి తప్పనిస్తే ఇంకేది ఏం లేదు. అప్పు చేయాల్సిన అవసరం ఇప్పుడు ప్రజల మీదకెళ్ళి వస్తున్నది అంతా ఏమవుతుంది? అది ఎవరికి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు? అది ప్రజల మీదనే కదా తీసుకుంటున్నారు. అదేం చేస్తున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్కి? అవును, మళ్ళీ గవర్నమెంట్ చేస్తామనే కదా తీసుకున్నారు. మళ్ళీ ఉద్ధరిస్తామన్నట్లనే కదా మీరు వచ్చినాక ఇంకా సతనాశ అవుతుంది. కానీ ఏడ మంచిగా అయింది చెప్పు? ఏడ మంచిగా అవుతుంది? వీళ్ళు రోడ్ల మీద ఉన్న వాళ్ళు రోడ్ల మీదనే ఉన్నారు. అవి ఇండ్లు ఇస్తామన్నారు, అవి అట్లనే ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి చేస్తామన్నారు, అవి అట్లనే ఉన్నాయి. ఎదవాళ్ళకి 4000 పింఛన ముసలోళ్ళకి ఎదవాళ్ళకి అని అన్నారు, అవి అట్లనే ఉన్నాయి. ఇది గృహలక్ష్మికి 2500 ఇస్తున్నారు, అది అట్లనే ఉంది. ఖాళీ బస్సులు ఒక్కటి మెయిన్ పెట్టినారు. అందులోనే ఏడైంది? ఆడోళ్ళే కొట్టుకుంటున్నారు, జుట్లు పట్టుకొనే కొట్టుకుంటున్నారు. టీవీలో వస్తుంది కదా, చూస్తున్నాం కదా మనం కానీ అంతా. తెలంగాణలో చాలా మంది మహిళలకి గ్యాస్ 500కే వస్తుంది, 500 సబ్సిడీలో పడుతుంది అని చెప్పేసి అంటున్నారు. 500 ఎందుకు? 980 రూపాయలు గ్యాసు. ఆ గ్యాస్ ఏడ తక్కువ ఇస్తున్నారు? గ్యాస్ అయితే ఏడ తక్కువ ఇవ్వట్లేదు. అదైతే. నమస్తే అంకుల్, మీ పేరు? నమస్తే అమ్మ, మనకి రెడ్డి. ఏం చేస్తుంటారు? రిచ్చదొక్తా ముడిపాయలు. ఓకే. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 500 రోజులు అవుతుంది. ఎలా ఉంది మళ్ళీ పాలన? మంచిది ప్రభుత్వం అమ్మ, మంచిదే. కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అది ఒకటే. ఏం చేస్తున్నారు? 4000 పింఛన్ అన్నావు, 2000 వేస్తుండు. గ్యాస్ ఫ్రీ అన్నావు, క్యాన్సిల్ అయిపోయింది. కరెంట్ పాస్ అయింది, 0 పాస్ అయింది. మేము గరీబ్ వాళ్ళం అంతే, మాకు ఏమొద్దు. ప్రభుత్వం మంచిదే, ఇందిరమ్మ చేసింది, నువ్వు చేసినావు, ఓకే, ఇంత మంచిదే ఉన్నది. కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీరు చెప్పినందుకు ఇట్లా చేస్తున్నందుకు. సన్నబియ్యం వస్తుందా మరి మీకు? మా అన్న మాశానం వస్తలేవమ్మా, అవే బియ్యం వస్తున్నాయి. రేషన్ కార్డు ఉన్నది, ఉంది అమ్మ. 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నారు, అది వస్తుందా? పిల్లలు అయితే వస్తుందమ్మా, అవద్దం చెప్పొద్దు, వస్తుంది. వస్తుంది. మీ ఇంట్లో మహాలక్ష్మి పథకం వస్తుందా? అంటే 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పారు కదా, అది వస్తుందా? మా ముసలి మాకు మహిళలు మా బిడ్డ ఉన్నాయి, వాళ్ళు ఇస్తలేరు. బిడ్డే ఉన్నాయి, కూతురు ఉన్నది, ఇస్తలేరు. మరి ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చేసినా మంచిది అంతే, కానీ ఏం చెప్పేటట్లేదు. ఏం చేసినా మంచిది చేయండి అంతే. నా ఇంకా మస్తు మంది గరీబ్ వాళ్ళు ఉన్నారు అంతే నేను చెప్పేది. వాళ్ళకి చూడు, ముందు కేసీఆర్ గారు మొత్తం అప్పు చేసి వెళ్ళిపోయారు, అందుకే మా దగ్గర పైసలు లేవు చేయడానికి. మాకు అర్థమైపోయింది, డబ్బు లేదన్నా మాకు అర్థం. మేము కూడా చిన్నపిల్లలు అమ్మ, డబ్బు లేదు, బ్యాలెన్స్ లేదు, మేము కూడా అర్థమైపోయింది. కానీ నువ్వు చేసిన పనులు అయితే చెప్పినందుకు వాగ్దానం చేయాలి. ఇది ఒక్కటి నేను చెప్తా. ఏం చేస్తూ ఉంటారు? ఆటో నడుపుతా. ఇప్పుడు సోడా బండి పెట్టుకున్నా. నా ఇంటి ముందు బొమ్మలు గిమ్మలు అన్నీ ఉండే, బిజినెస్ ఉండే, అన్ని బంద్ చేసిన, వదిలేసిన. భగవంతుని మంచిగానే ఉన్నా. ఒకటి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న అంటున్నారు. నాకు కూడా డబుల్ బెడ్రూమ్కు అప్లై చేసిన, రాలేదు.
సో రాలేదని నేను బాధపడా. ఇప్పుడు ఎవరికి వచ్చింది సంతోషం. నాకు వస్తున్న టైం ఉంటే నాకు వస్తుంది. ఒకటి ఇప్పుడు ఈయన అన్నాడు కదా, వచ్చి ఏడాది అవుతుంది, ఏడాదిన్నరనే అవుతుంది రేవంత్ రెడ్డి అనొచ్చు. అలా కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడు 10 ఏళ్ళు ఆయన చేసిండు. మన కేసీఆర్ అన్న తాత, అమ్మ కవితమ్మ ఉంది, హరీష్ రావు అన్న అందరు ఉన్నారు, భగవంతుంది అలా మంచిగానే ఉన్నారు. 4 చౌరస్తాలు 4 సిగ్నల్ వాళ్ళ దగ్గరనే ఉంది. ఇప్పుడు రేవంత్ అన్న సింగిల్ సింహం ఒక్కడే. ఇప్పుడు ఆయనకు అన్నీ కావాలంటే వీళ్ళు ఇయ్యరు. ఒక ఫైల్ మొత్తం 4 జాలే తిప్పుతారు. 4 జాలే. ఈయన రేవంత్ రెడ్డి అని ఒక్కడు పోతే రాదు. హరీష్ రావు దగ్గర ఉంటుంది, కవిత దగ్గర ఉంటుంది, కేటీఆర్ ఉంటుంది, ఈయన దగ్గర ఉంటుంది. మనం వీళ్ళ గురించి మనం మాట్లాడదు. ఇప్పుడు ఆయనను మాత్రం తిట్టకండి, కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడే వచ్చింది కదా, చూడండి, టైం చూడండి, పక్కా చేస్తాడు. ఈయనేం చేసింది లేదు. మన పాపం వైఎస్ రాజశేఖర రెడ్డి దేవుడు, ఆయన చేసిన ఇండ్లే ఈయన ఏదో పేరు రాసుకొని పెట్టుకున్న అంతే. ఈయన ఇచ్చింది కూడా ఏం లేదు, భగవంతుంది అలా ఏదో అలా 10 ఏళ్ళు నడిపినది కాబట్టి నడిచింది. ఇప్పుడు కూడా నేను వాళ్ళని ఏమంటలేను, వీళ్ళని ఏమంటలేను. కొంచెం టైం తీసుకోండి, అన్నీ చేస్తాడు. అంకుల్ మీ పేరు? బాలరాజు. ఏం చేస్తూ ఉంటారు? ఆటో ఆటో నడుపుతుంటారా? మరి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 500 రోజులు అవుతుంది. ఎలా ఉంది పాలన? ప్రజాపాలన అన్నారు, ప్రజాపాలన చేస్తున్నారా మరి? ప్రజాపాలన లేదు, ఆ, రాక్షస పాలన. అది ఆ, ప్రజాపాలన అన్నారు, ఎవరన్నారు? ఆ, ఏ విధంగా రాక్షస పాలన అంటారు? ఏమున్నది అన్ని ఏమున్నది? రైతులు ఆగమైపోతున్నారు, రోడ్డు మీద జనాలు ఆగమైపోతున్నారు. ఏం పాలన ఉన్నది? ప్రజాపాలన. ఏదన్నా పథకాలు వస్తున్నాయా? డబల్ బెడ్రూమ్ అన్నాడు, అప్లై చేసుకోమన్నాడు, చేసుకున్నాం. అవన్నీ కాగితాలకే పరిమితం. తీసుకపోతారు, కాగితాలు చెత్తకుండా వేసేస్తారు. రేషన్ కార్డులు వస్తలేవు, ఏవి వస్తలేవు. మీకు ఏ పథకాలు అందట్లేదా? ఎక్కడ అంటున్నాయి మేడం? నా దగ్గర ఉన్న చూపిస్తా ఆయనది. ఆ అప్లికేషన్ పెట్టుకోమన్నాడు, పెట్టుకున్నాం, వచ్చింది, ఆన్లైన్ వస్తుంది అన్నాడు. ఏమొస్తుంది అక్కడ? ఏం లేదు. ఎక్కడ వచ్చింది? చూపించుకోరు అన్నాడు. ఇగో ఏంటిది? ఆయన డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నది, ఆన్లైన్లో లిస్ట్లో పేరు వచ్చింది, ఇంతవరకు లేదు. అది చూసినావా? ఇది పేరు ఇంతవరకు మీకు ఏం రాలేదు? ఏం రాలే. మరి 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నారు, అదైనా వస్తుందా? అదేం లేదు మేడం, అది కూడా అది రాలేదు. కూడా మరి మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తామంటున్నారు ఆడవాళ్ళకి, మీకు ఇచ్చారా? అన్ని పెట్టినాం, ఎవరికి రాలేదు, ఎవరికి వచ్చింది లేదు. అది పేరు అంతే. ఏదో అంటే పెట్టినాం జనాలు నమ్మించేటందుకు, అంతేగాని ఏం లేదు అక్కడ వచ్చేది ఏం లేదు ఆడ. మీరు ఆటో డ్రైవర్ కదా, ఇప్పుడు మనకి ఫ్రీ బస్ పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం, దానివల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ప్యాసింజర్ ఆటోలకు ఇబ్బంది. ఇప్పుడు మనకు ఆన్లైన్లో పెట్టినాక గూడ్స్కి ఇబ్బంది. గూడ్స్కు ఆన్లైన్లో వచ్చినాయి కదా, ఏది దొరుకుతుంది మన ఇంటి సామాన్లు అంటే అంటే లేవు, ఏం లేవు. కన్స్ట్రక్షన్ ఏం లేవు, అన్ని పనులు ఆగిపోయినాయి, ఏం లేవు. అంతా అక్కడ ఏం నడుస్తలేవు. అది ఇప్పుడు ఆన్లైన్లో వచ్చినాయి. మనం 500 పోతే ఆడ 200 పోతుండు, మన లెవెల్ ఇస్తారు. అట్లా అయిపోయింది పరిస్థితి. ఫైనల్గా మన ప్రభుత్వానికి ఏం చెప్పాలి? ఏముంది, మంచిగా చేయాలి. ఇప్పుడు ప్రజలు గెలుపుకొచ్చింది ఎందుకు? మంచిగా పాలన చేస్తే గెలిపించుకోరు. ఆ పాలన చేస్తలేవు నువ్వు. చూసారు కదా ప్రజల మాటల్లోనే. ప్రస్తుతానికి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. ఇప్పటికీ వాళ్ళు చెప్పిన 6 పథకాల్లోనూ ఏ పథకం కూడా సరిగ్గా అమలు కాలేదని ప్రజలు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన 6 పథకాల్లో కేవలం ఫ్రీ బస్, అలాగే 200 యూనిట్ల కరెంటు మాత్రం కొందరికే వస్తుంది, అది కూడా చాలామందికి రావట్లేదని చెప్తున్నారు. ఇంకా రైతు బంధు, అలాగే పెన్షన్ కూడా ఎవరికి రావట్లేదు. వచ్చినా కూడా 4,000 పెంచుతామని చెప్పారు పెన్షన్ కూడా, కానీ చాలామందికి 2,000 వస్తుంది. ఇంకొందరికి అయితే పెన్షన్ కూడా రావట్లేదు అంటున్నారు. ఫ్రీ ఇల్లు కూడా ఎవరికి రావట్లేదని వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో ప్రత్యూష.